జై భవానీ. సో నేను ఇప్పుడు ఉన్నది చింతగూడెం విలేజ్, చెన్నారం మండలం, ఇది మంచిర్యాల డిస్టిక్. ఇప్పుడు నేను ఉన్నది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ముందు. ఇక్కడికి రావడానికి చెన్నారం టైగర్ రిజర్వ్ ఉంది కదా, అందులో నుండి వచ్చిన 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో యాజ్ యూ కిడ్స్ ఆర్ సీయింగ్, సో లుక్ ఎట్ దిస్ లొకేషన్. హౌ ఇస్ ఇట్? ఐల్ షో యూ. This is a tree you can see here, and this is the temple. So you got so many trees around here. చాలా చెట్లు ఉన్నాయి చుట్టూ. సో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మంచిగా బోరింగ్ ఉంది. చూడండి చెట్లు ఉన్నాయి, టోటల్ పీపుల్ ఉన్నారు, వంటలు చేసుకుంటారు. ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ ఏంటంటే మేకలు కోళ్ళు కోస్తారు. ఇక్కడ పోషం ఉన్నది, చూసారు కదా చెట్టు కింద పోషం ఉన్నది. ఇక్కడ మేకలు కోళ్ళు కోస్తారు. లోపలనేమో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయని చెప్పి నమ్ముతున్నారు. అన్ని కోరుకునే అన్ని జరిగినాయి అంట. సో అది నమ్మకం ఇక్కడ. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది భక్తులు వచ్చి చూసారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇక్కడ మొత్తం ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. వాటర్ అయితే ఎక్కడ చూసిన వాటర్ ఉన్నది. అక్కడ ఒక వాటర్ ట్యాంక్, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, అక్కడ ఒక వాటర్ ట్యాంక్, చుట్టూ వాటర్ ట్యాంక్స్ తోటి వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. సో స్పేస్ మంచిగా ఉంది. చెట్లు అయితే చాలా బాగుంది, చల్లగా ఉన్న. చూసారు కదా టైం వచ్చేసి 11:15 అవుతుంది. దారిలో వచ్చేటప్పుడు చాలా ఎండ కొట్టింది, కానీ ఇక్కడ మాత్రం చల్లగా ఉన్నది. గుడి దగ్గర సూపర్ అంటే చాలా మంచిగా ఉంది. సూపర్ అని కాదు కానీ చాలా బాగుంది ఇక్కడ మన టెంపుల్ దగ్గర. ఇక్కడ మీరు మొత్తం చూస్తారు కదా. భక్తులు క్షమించాలి, ఇది మేకలు కోళ్లు కోసేది బాణావతి తల్లికి. ఇది మన చెట్టు కనిపించేదేమో అష్టలక్ష్మి దేవత, అష్టలక్ష్మి చెట్టు. ఇదేమో అష్టలక్ష్మి చెట్టు. కోళ్ళు మేకలు కోసేది మాత్రం బాణావతి తల్లికి. మీరు భక్తులు క్షమించాలి. ఇది పూర్తిగా చూడండి వీడియో, కామెంట్లో కూడా మెన్షన్ చేస్తారు దీని గురించి. సో ఇది అష్టలక్ష్మి అమ్మ చెట్టు ఇది, ఓకేనా. సో ఇంకా మీరు కిడ్స్ మీరు వాచ్ చేస్తుంటే వీడియో, so it will be a good inspiration for you to come to this place and visit and take the blessings of Lakshmi Devi. So you can see here, as you can see, it is really beautiful, totally with devotees. అందరంటే బోనాలు తీసుకొస్తారు. నేను జూమ్ చేస్తా. సో అందరు బోనాలు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. చాలా మంది బోనాలు తీసుకొని వచ్చిర్రు. అండ్ ఇంకొద్ది దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా బోనం వెళ్ళింది, ఇక్కడ చాలా డప్పుల సౌండ్ చుట్టూ తిరిగేసరికి నేను తీయలేకపోయినా వీడియో. సో ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తా. యూ కెన్ సీ ద టెంపుల్. ఇది అష్టలక్ష్మి అమ్మవారి చెట్టు. లోపల బాణావతి అమ్మవారు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తారు మనకి. లక్ష్మీదేవి అమ్మవారేమో రైట్ సైడ్ లో ఉంటారు. సో యూ కెన్ మన కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు మీరు. సో టికెట్స్ అన్ని ఆ కౌంటర్లో తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటారు. తీసుకుని ముక్కులు చెల్లించుకోరు. పైన కోతి కూడా ఉంది ఒక నేను చూసిన. సో దానికోసం ఒక కొబ్బరికాయ కూడా పెట్టిన సైడ్కి తీసుకుంటుందని. సో దట్స్ నథింగ్. అండ్ సో ఇక్కడ బోనాలు పెట్టారు కదా మీకు. లోపల చిన్న చిన్న దీపాలు కనిపిస్తున్నాయి కదా బిందెల లోపల, అదే బోనాలు. వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు లక్ష్మీదేవి అమ్మవారికి. బాణావతి అమ్మవారు లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు, ఓకే. అండ్ సో దిస్ ఈజ్ ఇట్ టెంపుల్. ఐ హోప్ యూ లైక్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడికి రావడానికి డిస్టెన్స్ కూడా చెప్పేసిన మీకు. కొరట్ల నుండి మీరు ఇక్కడికి రావాలంటే 75 కిలోమీటర్స్ అనుకోండి. చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్ చూసుకొని రావచ్చు. జన్నారం వచ్చిన తర్వాత అక్కడ నుండి ఆ టైగర్ రిజర్వ్ నుండి వచ్చేయచ్చు. టైగర్ రిజర్వ్ నుండి వచ్చి ఇది ఊరు ఈ విలేజ్ దాకా అయితే చాలా స్మూత్ ఉంది రోడ్డు. తర్వాత విలేజ్ నుండి ఇక్కడికి రావడానికి కొద్దిగా మనం కష్టపడాలి. రోడ్ కొద్దిగా చిన్నగా అండ్ సో కొద్దిగా గుంతలు ఉంటుంది కాబట్టి. సో అదొక్కటి. సో రిమైనింగ్ టోటల్లీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ రిలాక్స్, చాలా పీస్ఫుల్ ఉంది మైండ్ కూడా. యూ కెన్ సీ సో మెనీ వెహికల్స్ ఆర్ హియర్. కార్స్ కూడా వచ్చినాయి, ఆటోస్, చాలా వెహికల్స్ వచ్చినాయి. భక్తులు ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకొని కూర్చున్నారు కూడా ఇక్కడ భక్తులందరూ. సో దిస్ ఇస్ ఇట్. అండ్ యూ కెన్ సీ చెట్ల కింద కూర్చుంటే రిలాక్స్డ్గా ఉంటుంది. మన లోపల ఇన్నర్ పీస్ వస్తాయి కదా, సో ఆ టైప్. అసలు సూపర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇది ఇక్కడ టెంపుల్కి రావడం అనేది, ఓకే. యాజ్ యూ కెన్ సీ సో మెనీ వెహికల్స్ ఆర్ కమింగ్ నౌ ఆల్సో. సో అంటే వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కావచ్చు. అక్కడ ఆల్రెడీ ఒక బోనం రెడీ అవుతుంది, మనం చూస్తున్నాం, జూనియర్ చూపిస్తాను నేను. సో వాళ్ళు రెడీ అవుతున్నారు బోనం తీసుకురావడానికి. మళ్ళీ వాళ్ళు డప్పుల సౌండ్ చేసుకుంటూ బోనం మళ్ళీ పెడతారు అక్కడ. సో
సో అట్లా వచ్చేస్తారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. స్టార్ట్ అయింది చూసేది కదా, అది డప్పుల సౌండ్, బోనం వచ్చేది. సో యూ కెన్ సీ హౌ ఇట్ గోస్. ఇందాక అసలు తీయాల్సింది కానీ తీయలేకపోయినా, సౌండ్ ఎక్కువ వచ్చేసరికి. నో ప్రాబ్లం, మళ్ళీ వస్తుంది బోనం. అండ్ యూ కెన్ సీ చెట్లని వ్యూ చూడండి. ఇప్పుడు చెట్టు వ్యూ పైకి చూస్తే ఎండ అక్కడ నుండి వస్తుంది. సో చల్లగా ఉన్నది ఇప్పుడైతే, మామూలుగా అయితే చాలా వేడి ఉంటుంది. సో ఇంకా బోనాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. This is really beautiful place. Extraordinary. మీరు కూడా టైం చూసుకొని ఖచ్చితంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి, ఓకేనా? సో మీరు ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటారో కామెంట్ చేసి చెప్పండి, మీకు ఎంత డిస్టెన్స్లో ఉంది టెంపుల్ అని చెప్పి. ఓకే, ఇది చింతగూడ, రైట్, చింతగూడ విలేజ్, చెన్నారం మండల్. ఓకే, సో ఇక్కడ నుండి మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి, మన టెంపుల్కి మీరు రావడానికి డిస్టెన్స్. అండ్ మీరు ఏదైనా సజెషన్స్ చేయాలనుకుంటే టెంపుల్కి వచ్చే ముందు సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎట్లాంటి తీసుకొని రావాలని చెప్పేసి కూడా, ఏమేమి తీసుకొచ్చుకోవాలో కూడా మీరే సజెషన్ చేయండి తెలిసిన వాళ్ళు. సో వచ్చే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, రైట్. జై భవాని. సో ఇప్పుడు బోనం తీసుకెళ్ళి అమ్మవారికి వీళ్ళు పెడతారు. సో ఇట్లా బోనాలు తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారు. మొత్తం ఒక త్రీ టైమ్స్ గుడి చుట్టూ వీళ్ళు తిరుగుతారు. ఇప్పుడు గుడి చుట్టూ తిరిగిన తర్వాత బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తారు వీళ్ళందరూ ఇప్పుడు. సో ఇట్లా ఫ్యామిలీ తోటి వచ్చి వీళ్ళందరూ ఇట్లా మొక్కు చెల్లించుకుంటారు అన్నట్టు అమ్మవారికి బోనం. సో ఇది ఇట్లా బోనాలు మీరు చూస్తున్నారు కదా, బోనాలు ఇట్లా అమ్మవారికి పెడతారు. వాళ్ళు ఇప్పుడు గుడి చుట్టూ వెళ్తారు, డప్పులు కూడా గుడి చుట్టూ వెళ్తాయి. మొత్తం వాళ్ళందరూ గుడి చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు ఆ బోనంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడి చుట్టూ తిరుగుతారు, వాళ్ళతో పాటు బోనం ఎత్తుకున్న వాళ్ళతో పాటు మొత్తం గుడి చుట్టూ తిరిగి వస్తారు. ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నారు వాళ్ళు, మొత్తం గుడి చుట్టూ తిరిగి వస్తున్నారు. ఇట్లా ఒక 2 times తిరుగుతారు అనుకుంటా గుడి చుట్టూ బోనం పెట్టే ముందు. సో ఇక అట్లా కూడా కాదు, గుడి చుట్టూ అంటే మళ్ళీ ఈ చెట్టు, మన అష్టలక్ష్మి అమ్మవారి చెట్టు ఉంది కదా, ఇక్కడ నుండి తిరిగి వస్తుంది వాళ్ళు, మొత్తం ఇదంతా తిరిగి వస్తారు వాళ్ళు. టోటల్ మంచి శ్రద్ధతోటి బోనం తీసి వస్తున్నారు ఇప్పుడు అందరూ, చూడండి. ఈ మేకలేమో బాణవతమ్మ వారికి మేకలు. చాలా భక్తితోటి బోనం తీస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ. రియల్లీ గుడ్. సో ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళను కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. సో నమస్కారం, జై భవాని. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. ఒకసారి వస్తూ ఉంటాను. నేను మా అమ్మ నాన్నకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే దేవుడికి పోవాలని ఆయన ఒక నమ్మకం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాను. ప్రతి సంవత్సరం వస్తారా? అవును. ఓకే ఓకే. మీరు కూడా వస్తున్నారా ప్రతి సంవత్సరం? ఓకే. సో ప్రతి సంవత్సరం వస్తారంట ఇంకా.